Hello everyone, this is Mohan Bhai. Welcome to my YouTube channel. So part 2 of the chapter 8 NCERT class 8 history law, chapter 8 women caste and reforms law part 2 కంటిన్యూ చేస్తాం ఈ వీడియోలో. సో వర్కింగ్ టువర్డ్స్ చేంజ్. సో ఈ వీడియో పూర్తి మొత్తం చేసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే సో వర్కింగ్ టువర్డ్స్ చేంజ్. So from the early 19th century we find debates, discussions about social customs and practices taking a new character. So one important reason for this was the development of new forms of communication. For the first time books, newspaper and magazine, leaflets and pamphlets were printed. సో ఎర్లీ 19th సెంచరీలో మనకి డిబేట్స్, డిస్కషన్స్ అన్నీ కూడా సోషల్ కస్టమ్స్, ప్రాక్టీసెస్ పైన డిస్కషన్స్ అనేవి జరుగుతుండేది. సో ఇవన్నీ కూడా ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేవి వెలుగు చూసినాయి అనమాట. సో ఫస్ట్ టైం బుక్స్, ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత బుక్స్ ప్రింట్ చేయడము, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, లీఫ్లెట్స్, పాంప్లెట్స్ ఇవన్నీ కూడా ప్రింట్ అయ్యాయి అనమాట. సో దీస్ వర్ ఫార్ చీపర్ అండ్ ఫార్ మోర్ యాక్సెసిబుల్ దాన్ ద మ్యానుస్క్రిప్ట్స్ దట్ యూ హ్యావ్ రీడ్ అబౌట్ ఇన్ క్లాస్ 7th. సో మనం ఏదైతే మ్యానుస్క్రిప్ట్స్ అని చదివామో చేత్తో రాసినవన్నీ కూడా పామ్ లీవ్స్ పైన కానీ అలాంటి మ్యానుస్క్రిప్ట్స్ కంటే ఇవి చాలా చీపరు, మోర్ యాక్సెసిబుల్గా ఉండేవి అనమాట పీపుల్కి. సో దెర్ ఫర్ ఆర్డినరీ పీపుల్ కుడ్ రీడ్ దీస్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ కుడ్ ఆల్సో రైట్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ ఇన్ ఓన్ లాంగ్వేజెస్. సో పేపర్ ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాత సో చదవడం, రాయడం అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉంది. సో ఎవరైనా కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు రైటింగ్ ద్వారా, సో వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో, వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ లైక్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్, రిలీజియస్ కుడ్ నౌ బీ డిబేటెడ్ అండ్ డిస్కస్డ్ బై మెన్ అండ్ సమ్టైమ్స్ బై ఉమెన్ యాజ్ వెల్ ఇన్ ద న్యూ సిటీస్. సో కొత్తగా ఏర్పడిన సిటీస్లోన సోషల్, ఎకనామిక్, పొలిటికల్, రిలీజియస్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు అనమాట. సో ఉమెన్ కానీ మెన్ కానీ. సో డిస్కషన్స్ కుడ్ రీచ్ అవుట్ ఏ వైడర్ పబ్లిక్ అండ్ కుడ్ బికమ్ లింక్ టు మూమెంట్స్ ఫర్ సోషల్ చేంజ్. సో సోషల్ చేంజ్కి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా వైడర్ పబ్లిక్కి రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇవన్నీ కూడా ఒక సోషల్ చేంజ్కి లింక్ అనమాట, మూమెంట్స్ అన్నీ కూడా. సో దీస్ డిబేట్స్ వర్ ఆఫెన్ ఇనిషియేటెడ్ బై ఇండియన్ రిఫార్మర్స్ అండ్ రిఫార్మ్ గ్రూప్స్. వన్ సచ్ రిఫార్మర్ వాజ్ రాజా రామ్మోహన్ రాయ్. సో ఈ డిబేట్స్ అన్నీ కూడా ఇండియన్ రిఫార్మ్స్ గ్రూప్స్ కానీ ఇనిషియేట్ చేశాయి. సో అలాంటి ఒక మనకి బాగా సుపరిచితమైన రిఫార్మర్ ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో ఈయన బర్త్ డేట్ వచ్చేసి 1772లో పుట్టి 1833 వరకు కూడా ఈయన ఉన్నారనమాట. సో ఈ ఫౌండెడ్ రిఫార్మ్ అసోసియేషన్ నోన్ యాజ్ బ్రహ్మసభ, లేటర్ నోన్ యాజ్ బ్రహ్మసభ. సో ఫస్ట్ బ్రహ్మసభగా ఎస్టాబ్లిష్ చేశారు. సో తర్వాత దాన్ని బ్రహ్మసమాజ్గా నేమ్ మార్చారు. ఇది కోల్కతాలో ఆయన. సో పీపుల్ సచ్ యాజ్ రామ్మోహన్ రాయ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ రిఫార్మర్స్ బికాస్ దే ఫెల్ట్ దట్ చేంజెస్ వర్ నెసరీ ఇన్ సొసైటీ, unjust practices need to be done away with. So they thought that the best way to ensure the such changes was persuading people to give up old practice and adapt a new way of life. సో రిఫార్మ్స్ అన్నీ కూడా సొసైటీలో ఉన్న చేంజెస్ని తీసుకురావడానికి సో ఒక అసోసియేషన్ని ఎస్టాబ్లిష్ చేసి ఓల్డ్ ప్రాక్టీసెస్ అన్నిటినీ కూడా రూపుమాపి కొత్తగా న్యూ వే ఆఫ్ లైఫ్ అనేది చూపించాలి అని చెప్పి ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో సో వాళ్ళకి ఈ రిఫార్మ్ గ్రూప్స్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట. సో రామ్మోహన్ రాయ్ వాజ్ keen to spread the knowledge of Western education in the country and bring about greater freedom and equality for women. సో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేసి కంట్రీలో అంతా కూడా ఫ్రీడమ్, ఈక్వాలిటీ అనేది తీసుకురావాలని ఉమెన్కి అని ఈయన ఆలోచనతో ఉన్నారు. సో హీ రోట్ అబౌట్ ద వే ఉమెన్ వర్ ఫోర్స్ టు బే ద బర్డెన్ ఆఫ్ డొమెస్టిక్ వర్క్, కన్ఫైన్డ్ టు హోమ్ అండ్ కిచెన్ అండ్ నాట్ అలౌడ్ టు మూవ్ అవుట్ అండ్ బికమ్ ఎడ్యుకేటెడ్. సో ఈయన రైటింగ్స్లో అన్నింటిలోనూ కూడా సో ఉమెన్ ఏ విధంగా అయితే ఇంటి వర్క్ని వాళ్ళు భరిస్తున్నారు, అలాగే ఇంట్లోన, కిచెన్లోన వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా కూడా గడిపేస్తున్నారు. సో వాళ్ళకి బయటికి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళని చదువుకొని ఇవ్వకున్నట్ల ఏ విధంగా అనగారుస్తున్నారు అనేది ఆయన రైటింగ్స్లో అన్నీ కూడా చెప్పారనమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న ఆయనే రాజా రామ్మోహన్ రాయ్. సో చేంజెస్ ద లైఫ్స్ ఆఫ్ విడోస్. సో విడోస్ లైఫ్స్ ఏ విధంగా చేంజ్ చేస్తామని చూస్తే సో రాజా రామ్మోహన్ రాయ్ గారు పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారన్నమాట. చాలా విడోస్ అందరూ కూడా ఈ విడోస్ ఫేస్డ్ ఇన్ దర్ లైఫ్స్. సో ఉమెన్ విడో అయిపోయి బాల్య వివాహాల ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవన్నీ కూడా ఈయన చాలా మూవ్ అయ్యారనమాట. సో ఈ బిగైన్ క్యాంపెయిన్ అగేన్స్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ. సో సతీ సహగమనంకి అగేనిస్ట్గా ఒక క్యాంపెయిన్ని రన్ చేశారు. సో రామ్మోహన్ రాయ్ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ సాంస్క్రిట్, పర్షియన్ అండ్ సెవరల్ అదర్ ఇండియన్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్. సో ఈయనకి బాగా సాంస్క్రిట్, పర్షియన్తో పాటు ఇండియన్, యూరోపియన్ లాంగ్వేజెస్ కూడా తెలుసు. సో హీ ట్రై టు షో త్రూ హిస్ రైటింగ్స్ దట్ ప్రాక్టీస్ ఆఫ్ విడో బర్నింగ్ హ్యాడ్ నో శాంక్షన్ ఇన్ యాన్షియంట్ డేస్.
సో పురాణ గ్రంథాల్లో ఎక్కడా కానీ సతీసాగం గురించి మెన్షన్ చేయలేదని చెప్పేసి ఈయన రైటింగ్స్ అన్నింటిలో కూడా చెప్పారనమాట. సో బై ద ఎర్లీ 19th century, as you have read in chapter 7, many British officials had also begun to criticize Indian traditions and customs. సో వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం ద్వారా సివిలైజ్ చేయాలని అనుకుంటున్నారు. అంటే మన ఈ ప్రాక్టీస్ సతీసాగమనం కానీ, సో చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల సో మన ప్రాక్టీసెస్ అన్నీ కూడా మన సొసైటీ, ఇండియన్ సొసైటీ నాట్ సివిలైజ్డ్ అని, సో వీళ్ళు బ్రిటిష్ వచ్చి వీళ్ళు మనల్ని సివిలైజ్ చేస్తున్నారనే ధోరణితో ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా సో దే వర్ దెర్ ఫర్ మోర్ దాన్ విల్లింగ్ టు లిజన్ టు రామ్మోహన్ రాయ్ వాజ్ రిపీటెడ్ టు బి లర్న్డ్ మ్యాన్. సో ఈ 1829 సతీ వాజ్ బ్యాండ్. సో రామ్మోహన్ రాయ్ చేస్తున్న క్యాంపెయిన్స్ వీటన్నింటిని కూడా బ్రిటిషర్స్ కూడా ఈగర్గా ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఈయన చేసిన కృషికి గాను 1829లో సతీని బ్యాన్ చేశారనమాట. సో ఉమెన్ వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఇంకా చితిలో దూకాల్సిన అవసరం ఉండదు. So the strategy adopted by Ram Mohan Rai was used by later reformers as well. Whenever they wished to challenge a practice that seemed harmful, they tried to find a verse or sentence in the ancient sacred texts that supported their point of view. They then suggested that practice as it existed at present was against early tradition. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏదైతే స్ట్రాటజీస్ ఫాలో అయ్యారంటే, సో ఆయన రైటింగ్స్లో మన యాన్షియంట్ టెక్స్ట్కి సంబంధించి ఎక్కడ కానీ ఆ ప్రాక్టీసెస్ సతీసాగమనం లేదని ఏ విధంగా అయితే నిరూపించారో, సో తర్వాత రిఫార్మర్స్ కూడా అదే ఫాలో అయ్యారన్నమాట. సో ఏదైనా సోషల్ ఈవిల్ ప్రాక్టీస్ ఉంటే సో దాన్ని మన సాక్రెడ్ టెక్స్ట్లో ఎక్కడా కూడా లేదని చెప్పేసి ప్రూవ్ చేసి సో ఆ ప్రాక్టీస్ని వాళ్ళు రూపుమాపేవారు అనమాట. ఈ విధంగా ట్రెడిషన్ అన్నీ ఫాలో అయ్యారు చాలామంది. నెక్స్ట్ హుక్ స్వింగింగ్ ఫెస్టివల్, పిక్చర్లో కనిపిస్తుంది మనకి హుక్ స్వింగింగ్ ఫెస్టివల్. ఇన్ దిస్ పాపులర్ ఫెస్టివల్ devotees underwent a peculiar form of suffering as a part of ritual worship. With hooks pierced through their skin, they swung themselves on a wheel. In the early 19th century, even European officials began criticizing Indian customs and rituals as barbaric. This is one of the rituals that came under attack. సో ఇప్పటికి కూడా తమిళనాడులో ఇలా సారీ ఫర్ దట్ ఈ తమిళనాడులో ట్రెడిషన్స్లో చాలామంది కూడా ఈ హుక్ స్వింగింగ్ అనేది చేస్తుంటారు. అంటే శరీరానికి హుక్స్ గుచ్చుకొని ఇలా వేలాడుతూ ఉంటారు. సో ఇది బార్బరిక్, చాలా క్రూరత్వమైనది అని చెప్పేసి బ్రిటిష్ అఫీషియల్స్ క్రిటిసైజ్ చేశారనమాట. సో ఇండియన్ ట్రెడిషన్స్, రిచువల్స్ కానీ చాలా బార్బరిక్గా ఉన్నాయి, సో నాట్ సివిలైజ్డ్గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో సోర్స్ 1లో మనకి ఫస్ట్ టై దెమ్ డౌన్ టు ద పైల్. సో ఏ విధంగా అయితే పైల్ చూస్తే రాజా రామ్మోహన్ రాయ్ పబ్లిష్డ్ మెనీ ప్యాంప్లెట్స్ టు స్ప్రెడ్ హిస్ ఐడియాస్. సమ్ ఆఫ్ దీస్ రిటన్ యాజ్ డైలాగ్ బిట్వీన్ ద అడ్వకేట్ అండ్ క్రిటిక్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీస్. హియర్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ డైలాగ్ అండ్ సతీ. సో సతీ గురించి రామ్మోహన్ రాయ్ చాలా రైటింగ్స్ రాశారు కదా. సో ఒక పాంప్లెట్లో ఒక డిస్కషన్ లాగా ఇలా జరుగుతుంది అనమాట. అడ్వకేట్ ఆఫ్ సతీ, అలాగే అపోనెంట్ ఆఫ్ సతీ. సో సతీని అగెనిస్ట్గా ఒకరు, అలాగే సతీని ట్రస్ట్ చేయాలని చెప్పేసి సతీని ఫాలో అని చెప్పాలని ఒకరు. సో అడ్వకేట్ ఆఫ్ సతీ చూస్తే women are by nature of inferior understanding without resolution, unworthy of trust. Many of them on death of their husbands become desirous of accompanying them. So but to remove every chance of their trying to escape from the blazing fire and burning them, we first tie them down to the pile. సో సతీసాగానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు అనమాట. సో ఉమెన్ పుట్టుకతోనే బై నేచర్గానే ఇన్ఫీరియర్గా ఉంటారు. సో వాళ్ళు వితౌట్ రిజల్యూషన్, అన్వర్తి ఆఫ్ ట్రస్ట్, వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. సో వాళ్ళ హస్బెండ్స్ చనిపోయిన వెంటనే వాళ్ళు డిజైరస్గా మారిపోతారు అనమాట. సో అందుకే వాళ్ళని అలాంటి వాటి నుండి ఎస్కేప్ అవ్వడానికి, అంటే వాళ్ళ హస్బెండ్ చితి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకున్నట్టుగా ముందుగానే ఆ చితికి వీళ్ళని టై చేసేస్తామని చెప్తున్నారు అన్నమాట. సో అపోనెంట్ ఆఫ్ సతీసాగానికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వెన్ డిడ్ యూ ఎవర్ అఫోర్డ్ దెమ్ ఎ ఫైర్ ఆపర్చునిటీ ఆఫ్ ఎగ్జిబిటింగ్ దట్ న్యాచురల్ కెపాసిటీ, హౌ దెన్ కెన్ యూ అక్యూజ్ దెమ్ ఆఫ్ వాంట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో వాళ్ళకి ఒక ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చారా న్యాచురల్ కెపాసిటీలో, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండానే వాళ్ళు అర్థం చేసుకోలేరని ఏ విధంగా మీరు ఆర్గ్యూ చేయగలుగుతున్నారని. అలాగే ఇఫ్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఏ పర్సన్ కెనాట్ కాంప్రిహెండ్ ఆర్ రిటైన్ వాట్ హ్యాస్ బీన్ టాట్ హిమ్, we may consider him as deficient, but if you don't educate women, how can you see them as inferior? సో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ ఇన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ పర్సన్ కెనాట్ కాంప్రిహెండ్ రిటైన్ వాట్ హ్యాస్ బీన్ టాట్ హిమ్, వీ మే కన్సిడర్ హిమ్ యాజ్ డెఫిషియెంట్. సో ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ విజ్డమ్ కానీ నేర్పించిన తర్వాత మనకి వాళ్ళు ఎఫిషియెంటా కాదని తెలుస్తుంది, అలాగే లైక్ డెఫిషియెంటా అని. సో ఉమెన్కి అసలు ఆపర్చునిటీ ఇవ్వకున్నట్టు, వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వకున్నట్ల, సో హౌ కెన్ వి సే దట్ దే ఆర్ ఇన్ఫీరియర్ అని ఆర్గ్యూ చేస్తుంది అనమాట.
సో for instance, one of the most famous reformers, Ishwar Chandra Vidyasagar, used ancient text to suggest that widows could remarry. His suggestion was adopted by the British officials and a law was passed in 1856 permitting widow remarriage. సో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రిఫార్మర్ కూడా సో యాన్షియంట్ టెక్స్ట్లో విడోస్ రీమ్యారేజ్ చేసుకోవడం అనేది ఉందని ఆయన చూపించారు. సో బ్రిటిష్ అఫీషియల్స్ అన్ని కూడా ఆయన సజెషన్ ఫాలో అవుతూ విడో రీమ్యారేజ్ అనేది పర్మిట్ చేశారన్నమాట 1856లో. సో దోస్ హూ వర్ అగెనిస్ట్ ద రీమ్యారేజ్ ఆఫ్ విడోస్ అపోజ్డ్ విద్యాసాగర్ అండ్ ఈవెన్ బాయ్కాటెడ్ హిమ్. సో ఎవరైతే విడో రీమ్యారేజ్కి అగెనిస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యాసాగర్ని అపోజ్ చేశారు, అలాగే ఆయన్ని బహిష్కరించారు కూడా. So by the second half of the 19th century, the movement in favor of widow remarriage spread to other parts of the country. In the Telugu speaking areas of Madras Presidency, వీరేశలింగం పంతులు ఫార్మ్డ్ ఇన్ ద అసోసియేషన్ ఫర్ విడో రీమ్యారేజ్. సో తెలుగులో కూడా మనకి మద్రాస్ ప్రెసిడెన్సీలో, సో అప్పుడు ఇంకా తెలుగు రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి సో మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. సో వీరేశలింగం పంతులు కూడా విడో రీమ్యారేజ్కి చాలా కృషి చేశారనమాట. అరౌండ్ ద సేమ్ టైమ్ యంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ రిఫార్మర్స్ ఇన్ బాంబే ప్లెడ్జ్డ్ దెమ్సెల్వ్స్ టు వర్క్ ఫర్ ది సేమ్ కాజ్. సో ఇన్ ద నార్త్, స్వామి దయానంద సరస్వతి హూ ఫౌండెడ్ ద రిఫార్మ్ అసోసియేషన్ కాల్డ్ ఆర్య సమాజ్ ఆల్సో సపోర్టెడ్ విడో రీమ్యారేజ్. సో నార్త్లో కూడా చాలామంది రిఫార్మర్స్ విడో రీమ్యారేజ్ని సపోర్ట్ చేశారు. అలాగే స్వామి దయానంద సరస్వతి ఎవరైతే ఆర్య సమాజ్ని ఫౌండ్ చేశారో సో ఆయన కూడా ఈ విడో రీమ్యారేజ్ని సపోర్ట్ చేశారనమాట. సో ఎట్ ద నెంబర్ ఆఫ్ విడోస్ హూ యాక్చువల్లీ రీమ్యారీడ్ remained low. Those who married were not easily accepted in society and conservative groups continued to oppose the new law. సో రీమ్యారేజ్ చేసుకున్న విడోస్ కూడా సొసైటీ అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. వాళ్ళని కూడా దూరంగా ఉంచడానికి ట్రై చేసింది. సో ఈ అలాగే కన్జర్వేటివ్ గ్రూప్స్ అన్నీ కూడా ఈ లాని అపోజ్ చేస్తాయి అనమాట. విడో రీమ్యారేజ్ చేసే లాని అపోజ్ చేస్తాయి. సో మన పిక్చర్లో కనిపిస్తుంది దయానంద సరస్వతి. సో ఈయన ఆర్య సమాజ్ని స్థాపించిన వ్యక్తి. సో గర్ల్స్ బిగిన్ గోయింగ్ టు స్కూల్. సో ఉమెన్ ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నారు అని చూస్తే మనకి సో మెనీ ఆఫ్ ద రిఫార్మర్స్ ఫెల్ట్ దట్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ వాస్ నెసరీ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ ఉమెన్. సో విద్యాసాగర్ ఇన్ కల్కట్టా అండ్ మెనీ అదర్ రిఫార్మర్స్ ఇన్ బాంబే సెట్ అప్ schools for girls. When the first school were opened in the mid 19th century, many people were afraid of them. They feared that schools could take girls away from home, prevent them from doing their domestic duties. సో చాలామంది కూడా కలకట్టాలో విద్యాసాగర్ లాంటి రిఫార్మర్స్ అంతా కూడా స్కూల్స్ సెటప్ చేశారన్నమాట బాంబేలో గర్ల్స్కి. సో వాళ్ళ స్కూల్స్కి ఓపెన్ చేసిన తర్వాత మిడ్ 19th centuryలో మెనీ పీపుల్ అంతా కూడా భయపడ్డారన్నమాట. అంటే ఉమెన్ని స్కూల్కి పంపించి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే సో డొమెస్టిక్ డ్యూటీస్ ఇంట్లో పని చేయరు అని చెప్పి వాళ్ళు ఉమెన్ అంతా కూడా ఫీల్ అయ్యేవారు. ఉమెన్ వర్క్ చేయరు అని చెప్పి మెన్ అంతా ఫీల్ అయ్యారు. సో మోర్ ఓవర్ గర్ల్స్ హ్యాడ్ టు ట్రావెల్ త్రూ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ ఆర్డర్ టు రీచ్ స్కూల్. Many people felt that this would have a corrupting influence on them. They felt that girls should stay away from public spaces. Therefore, throughout the 19th century, most educated women are taught at home by liberal fathers or husbands. సో ఉమెన్నే బయటికి పంపించే వాళ్ళే కాదనమాట. సో బయటకు వెళ్తే వాళ్ళు ఒక కరప్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండేది పడుతుంది వాళ్ళ పైన అని చెప్పి సో వాళ్ళని బయటికి పంపించడానికి పబ్లిక్ ప్లేసెస్కి అలో చేసేవాళ్ళు కాదు. సో ఎడ్యుకేటెడ్ ఉమెన్ మోస్ట్లీ 19th centuryలో ఎడ్యుకేటెడ్ ఉమెన్ అంతా కూడా సో వాళ్ళ హస్బెండ్ ప్రోత్సాహాల ద్వారా అలాగే లేదంటే వాళ్ళ ఫాదర్ ప్రోత్సాహం ద్వారానే ఇంట్లోనే చదువుకున్నారన్నమాట. సో పబ్లిక్ స్పేసెస్లో వాళ్ళకి అలా బయటికి పంపించలే ఛాన్స్ ఉండేది కాబట్టి సో వాళ్ళ హస్బెండ్స్ సపోర్ట్స్ ద్వారా లేదంటే వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ద్వారా ఉమెన్ అంతా కూడా ఎడ్యుకేట్ అయ్యారు. సమ్టైమ్స్ ఉమెన్ టాట్ దెమ్సెల్స్. కొంతమంది ఉమెన్ వాళ్ళంతకు వాళ్ళే చదువుకున్నారు. సో డూ యూ రిమెంబర్ దట్ వాట్ యూ రీడ్ అబౌట్ రాష్ట్రసుందరి దేవి ఇన్ యువర్ బుక్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ లాస్ట్ ఇయర్. సో రాష్ట్రసుందరి కూడా సో అలాంటి ఒకరే అనమాట ఎడ్యుకేటెడ్ ఉమెన్. షీ వాజ్ వన్ ఆఫ్ ద దోస్ హూ సీక్రెట్లీ లర్న్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ ద ఫ్లికరింగ్ లైట్ ఆఫ్ క్యాండిల్స్ అట్ నైట్. సో రాత్రిపూట కొవ్వొత్తుల వెలుగులో చదువుకున్న వ్యక్తి ఆమె. సో మనకి పిక్చర్లో కనిపిస్తుంది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో రిఫార్మర్. సో ఈయనే బాంబేలో స్కూల్స్ సెటప్ చేశారన్నమాట గర్ల్స్కి. సో ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద సెంచురీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్య సమాజ్ ఇన్ పంజాబ్, జ్యోతిరావు పులే ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో జ్యోతిరావు పులే గారు సో ఆర్య సమాజ్ పంజాబ్లో స్కూల్స్ సెటప్ చేశారన్నమాట గర్ల్స్కి స్పెషల్గా. సో ఇన్ aristocratic Muslim households in North India, women learned to read the Quran in Arabic. So they were taught by women who came home to teach. Some reformers such as Mumtaz Ali reinterpreted verses from the Quran to argue for women's education. సో ముస్లిం కమ్యూనిటీలో కూడా నార్త్ ఇండియాలో ఎస్పెషల్గా ఖురాన్ని అరబిక్లో చదివేవాళ్ళు. సో ఇంటి దగ్గరికి వచ్చి
వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళు ఉమెన్. సో సమ్ రిఫార్మర్స్ లైక్ ముంతాజ్ అలీ వాళ్ళంతా కూడా ఖురాన్లోని వర్సెస్ ఉమెన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాయని చెప్పేసి ఆర్గ్యూ చేశారు. సో ద ఫస్ట్ ఉర్దూ నవల్స్ బిగాన్ టు రిటన్ ఫ్రమ్ ద లేట్ 19th century. సో ఉర్దూలో కూడా నవల్స్ రాయడం అనేది లేట్ 19th centuryలో మొదలయ్యాయి అనమాట. అమాంగ్స్ట్ అదర్ థింగ్స్ దీస్ వర్ మెంట్ టు ఎంకరేజ్ ఉమెన్ టు రీడ్ అబౌట్ రిలీజియన్, డొమెస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ ఎ లాంగ్వేజ్ దే కుడ్ అండర్స్టాండ్. సో వీటన్నిటిలో బాగా ఉమెన్ని ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట రిలీజియన్, డొమెస్టిక్ మేనేజ్మెంట్లోన. సో వాళ్ళ ఏ లాంగ్వేజ్ అయితే అండర్స్టాండ్ చేసుకోగలరో ఆ లాంగ్వేజెస్లోనే వాళ్ళకి నేర్పించారు. సో ఉమెన్ రైట్ అబౌట్ ఉమెన్. సో ఉమెనే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉమెన్ ఇష్యూస్ గురించి రాయడం అనమాట. సో ఉమెన్ రైట్ అబౌట్ ఉమెన్ ఫ్రమ్ ద ఎర్లీ 20th century ముస్లిం ఉమెన్ లైక్ బేగమ్స్ ఆఫ్ భోపాల్ ప్లేడ్ ఏ నోటబుల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అమంగ్ ఉమెన్. సో ముస్లిం ఉమెన్ అయిన బేగమ్స్ ఆఫ్ భోపాల్ అని, సో వీళ్ళు ఉమెన్ ఎడ్యుకేషన్కి ప్రమోట్ చేయడానికి చాలా కృషి చేస్తారనమాట. సో దే ఫౌండెడ్ ఏ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ అట్ అలీగర్. సో అలీగర్లో ప్రైమరీ స్కూల్స్ గర్ల్స్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు. సో అనదర్ రిమార్కబుల్ ఉమెన్ వాజ్ బేగం రొకేయా షకావత్ హుసేన్ స్టడీడ్ స్కూల్స్ ఫర్ గర్ల్స్ ఇన్ పాట్నా అండ్ కోల్కతా. సో బేగం రొకేయా షకావత్ హుసేన్ పాట్నా కోల్కతాలో ముస్లిం గర్ల్స్ కోసం స్కూల్స్ ఓపెన్ చేశారు. షీ వాజ్ ఫియర్లెస్ క్రిటిక్ ఆఫ్ కన్జర్వేటివ్ ఐడియాస్, ఆర్గ్యూయింగ్ దట్ రిలీజియస్ లీడర్స్ ఆఫ్ ఎవ్రీ ఫైత్ అకార్డెడ్ అండ్ ఇన్ఫీరియర్ ప్లేస్ టు ఉమెన్. సో రిలీజియస్ లీడర్స్ అంతా కూడా ఉమెన్ని ఇన్ఫీరియర్గా ప్లేస్లో ఉంచారని చెప్పి సో ఆమె క్రిటిసైజ్ చేసిందన్నమాట. So by the 1880s, Indian women began to enter universities. So some of them trained to be doctors, some became teachers. Many women began to write and publish their critical views on the place of women in society. So 80s చాలామంది ఉమెన్ యూనివర్సిటీస్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేస్తారు. సో కొంతమంది డాక్టర్స్గా ట్రైన్ అయ్యారు, అలాగే టీచర్స్ అయ్యారు కొంతమంది. సో వీళ్ళందరూ కూడా రాయడము అలాగే క్రిటిసైజ్ చేయడము వాళ్ళ రైటింగ్స్ ద్వారా పబ్లికేషన్స్ ద్వారా ఏదైతే ఉమెన్కి సొసైటీలో తక్కువ రోల్ ఇచ్చారో సో దాని గురించి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ రైటింగ్స్ ద్వారా పబ్లిష్ చేశారన్నమాట వాళ్ళ రైటింగ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ తారాబాయి షిండే ఉమెన్ ఎడ్యుకేటెడ్ అట్ హోమ్ అట్ పూనా పబ్లిష్డ్ ఎ బుక్ స్త్రీ పురుష తులనా ఏ కంపారిజన్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. సో క్రిటిసైజింగ్ ది సోషల్ డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ గురించి క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ ఏ విధంగా బ్యాలెన్స్ కంపేర్ చేస్తూ ఉమెన్ని సో స్త్రీ పురుష తులనా అనే బుక్ పబ్లిష్ చేశారు. ఎవరంటే తారాబాయి షిండే. సో ఈమె ఇంటి దగ్గర ఎడ్యుకేట్ అయిన ఉమెన్. సో పండిత రాంబాయ్ ఏ గ్రేట్ స్కాలర్ ఆఫ్ సాంస్క్రిట్ ఫెల్ట్ దట్ హిందూయిజం వాజ్ అప్రెసివ్ టువర్డ్స్ ద ఉమెన్ అండ్ రోట్ ఏ బుక్ అబౌట్ ద మిసరబుల్ లైఫ్స్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ హిందూ ఉమెన్. సో పండిత రాంబాయ్ గారు ఈమె సాంస్క్రిట్ స్కాలరు. ఈమె కూడా హిందూయిజంలో ఉమెన్ని ఎలా అనగదొక్కుతున్నారని చెప్పేసి హిందూ అప్పర్ క్యాస్ట్లో అని మిజరబుల్ లైఫ్స్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ హిందూ ఉమెన్ అని ఈమె బుక్ రాసింది దాని గురించి. షీ ఫౌండెడ్ ఏ విడోస్ హోమ్ అట్ పూనా టు ప్రొవైడ్ షెల్టర్ టు విడోస్ హూ హ్యాడ్ బీన్ ట్రీటెడ్ బ్యాడ్లీ బై దర్ హస్బెండ్స్ రిలేటివ్స్. హియర్ ఉమెన్ వర్ ట్రైన్డ్ సో దట్ దే కుడ్ సపోర్ట్ దెమ్సెల్స్ ఎకనామికల్లీ. సో ఈమె కూడా ఒక విడో హోమ్ అనేది పుణేలో ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని ద్వారా విడోస్ అందరికి కూడా ఒక షెల్టర్ అనేది అవైలబుల్గా ఉంటుందని, అలాగే వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే బ్యాడ్ ట్రీట్ చేస్తారో వాళ్ళకు కూడా హౌస్గా ఉంటుంది. సో హీర్ ఉమెన్ వర్ ట్రైన్డ్ సో దే కుడ్ సపోర్ట్ దెమ్సెల్స్ ఎకనామికల్లీ. సో వాళ్ళంతటా వాళ్ళు జీవనోపాధి చేసుకునే విధంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ట్రైన్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ నీడ్లెస్ టు సే ఆల్ దీస్ మోర్ దాన్ అలార్మ్డ్ ది ఆర్థడాక్స్. ఫర్ ఇన్స్టెన్స్ మెనీ హిందూ నేషనల్స్ ఫెల్ దట్ హిందూ women were adopting western ways and that this would corrupt Hindu culture and erode family values. So Orthodox Muslims were also worried about the impact of these changes. So women Orthodox ఇలా ఏదైతే కల్చర్ని ఫాలో అవుతున్నారో వెస్ట్రన్ వేస్లో ఫాలో అవుతున్నారని చెప్పేసి దీని ద్వారా హిందూ కల్చర్ చెడిపోతుందని, ఫ్యామిలీ వాల్యూస్ దెబ్బతింటాయని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. సో అలాగే ఆర్థోడాక్స్ ముస్లిం ఫ్యామిలీస్లో కూడా సో వాళ్ళ చేంజెస్ అనేవి వస్తున్నాయని చెప్పేసి కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ బై ద ఎండ్ ఆఫ్ ద 19th century women themselves were actively working for reform. They were wrote books, edited magazines and founded schools and training centers and set up women's associations. So from the early 20th century they formed political pressure groups to push through the laws for female suffrage and better health care and education for women. సో ఈ విధంగా ఉమెన్ ఎర్లీ 20th century వచ్చేసరికి బుక్స్ రాయడం, మ్యాగజైన్స్ రాయడంతో పాటు స్కూల్స్ని, ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఉమెన్ అసోసియేషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే పొలిటికల్ ప్రెషర్ని కూడా క్రియేట్ చేయగలిగారు అనమాట. సో ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్ టు ఉండాలి ఓట్లో అని చెప్పేసి, రైట్ టు ఓట్ అని ఉమెన్కి కూడా ఉండాలని, అలాగే ఉమెన్కి బెటర్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ కూడా ఉండాలని వాళ్ళు
చాలా పొలిటికల్ ప్రెషర్ అనేది క్రియేట్ చేశారు. సమ్ ఆఫ్ దెమ్ జాయిన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ నేషనలిస్ట్ అండ్ సోషల్ మూవ్మెంట్స్ ఫ్రమ్ ద 1920s. సో చాలామంది ఉమెన్ కూడా నేషనల్ అండ్ సోషలిస్ట్ మూవ్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేశారన్నమాట 1920sలో. సో ఇన్ ద 20th century, leaders such as Jawaharlal Nehru and Subhash Chandra Bose lent their support to demands for greater equality and freedom for women. So nationalist leaders promised that there would be full suffrage for all women and women after independence. So however, till then they asked women to concentrate on anti-British struggles. సో లైక్ 20th centuryలో గ్రేట్ లీడర్స్ అయిన సుభాష్ చంద్రబోస్ కానీ అలాగే జవహర్లాల్ నెహ్రూ కానీ కూడా ఉమెన్కి సపోర్ట్ చేశారనమాట. వాళ్ళకి కూడా ఈక్వాలిటీ ఉండాలి, అలాగే ఫ్రీడమ్ ఉండాలి ఉమెన్కి అని చెప్పి. సో ఫస్ట్ వాళ్ళు ఆర్గ్యూ చేసింది ఏంటంటే, ఫస్ట్ మనము యాంటీ బ్రిటిష్ స్ట్రగుల్స్లో పార్టిసిపేట్ చేయాలి, తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సో అందరికీ కూడా ఉమెన్కి మెన్కి కూడా ఈ ఈక్వల్ రైటింగ్ ఓట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ప్రామిస్ చేశారనమాట. నెక్స్ట్ లా అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజ్ చూస్తే మనకి విత్ ద గ్రోత్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ అండ్ రైటింగ్స్ ఆన్ దీస్ ఇష్యూస్ ద మొమెంటమ్ ఫర్ రిఫార్మ్ గెయిన్ స్ట్రెంత్. సో పీపుల్ ఛాలెంజ్ అనదర్ ఎస్టాబ్లిష్డ్ కస్టమ్ దట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. సో మనకి విడో రీమ్యారేజెస్ తర్వాత చైల్డ్ మ్యారేజ్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి మనకి పిక్చర్లో చూస్తే. సో చిన్న పిల్లకే సో పెద్ద వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు. సో ఈ విధంగా చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ కస్టమ్ కూడా చాలామంది ఛాలెంజ్ చేశారన్నమాట. సో చాలామంది ఇండియన్ లెజిస్లేటర్స్ కూడా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా ఒక లా తీసుకురావాలి చైల్డ్ మ్యారేజ్ అని చెప్పేసి కూడా ఫాట్ చేశారు. సో 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్ యాక్ట్ వాస్ పాస్డ్ వితౌట్ ద కైండ్ ఆఫ్ బిటర్ డిబేట్స్ అండ్ స్ట్రగుల్స్ దట్ ఎర్లియర్ లాస్ హెస్ హ్యాడ్ బీన్. సో దీని గురించి పెద్ద డిస్కషన్స్ లేకుండా ఈ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్ యాక్ట్ అనేది పాస్ అయిందనమాట. సో అకార్డింగ్ టు యాక్ట్, నో మ్యాన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 అండ్ ఉమెన్ బిలో ద ఏజ్ ఆఫ్ 16 కుడ్ మ్యారీ. సో ఈ యాక్ట్ ప్రకారం మెన్కి 18 years ఉండాలి, ఉమెన్కి అయితే 16 years దాటిన తర్వాత పెళ్లి చేయాలి. సో ఇవి మనకి తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా 21గా పెరిగింది మెన్కి, అదే ఉమెన్కి అయితే 18 years. ఇప్పుడు కూడా అదే ఇయర్ అనేది ఫాలో అవుతున్నాము. సో ఇండియాలో ప్రజెంట్గా మ్యారేజ్ జరగాలంటే సో అడల్ట్ ఏజ్ చేసి 21 ఫర్ మెన్, ఉమెన్కి అయితే 18 years ఉండాలి. పిక్చర్లో కనిపిస్తున్న బ్రైడ్కి ఏజ్ 8 years మాత్రమే. సో 8 yearsలోనే పెళ్లి చేసేస్తున్నారు. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ చైల్డ్ బ్రైడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century. Did you know that even today over 20% of girls in India are married below the age of 18? సో ప్రెజెంట్లీ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత కూడా చాలామంది 10th class తర్వాతనే పెళ్లి చేస్తున్నారు చాలా రూరల్ ఏరియాస్లోనూ. సో వాళ్ళకి 18 years కూడా లేకుండానే పెళ్లి వివాహాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్యాస్ట్ అండ్ సోషల్ రిఫార్మ్స్ చూస్తే మనకి some of the social reformers we have been discussing also criticized caste inequalities. So Rajaram Mohan Rai translated a old Buddhist text that was critical of caste. సో క్యాస్ట్ సిస్టమ్ కూడా క్రిటిసైజ్ చేస్తూ చాలా సోషల్ రిఫార్మర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారనమాట. సో ఒక బుద్ధిస్ట్ టెక్స్ట్ని చూపించేసి ట్రాన్స్లేట్ చేసి క్యాస్ట్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేశారనమాట రామ్మోహన్ రాయ్. సో ప్రార్థనా సమాజ్ అడ్హియర్ టు ద ట్రెడిషన్ ఆఫ్ భక్తి దట్ బిలీవ్డ్ ఇన్ స్పిరిచువల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ క్యాస్ట్. సో ప్రార్థనా సమాజం అనేది ఈ భక్తి ట్రెడిషన్ని అనుగుణంగా అందరూ స్పిరిచువల్ ఈక్వాలిటీ అనేది అన్ని క్యాస్ట్కి సమానం అని బిలీవ్ చేసిందనమాట. సో ఇన్ బాంబే పరమహన్స్ మండలి ఆర్ ఫౌండెడ్ 1840 టు వర్క్ ఫర్ ద అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్. సో క్యాస్ట్ని అబాలిష్ చేయాలని చెప్పేసి 1840లోనే బాంబేలోనే పరమహన్స్ మండలి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో మెనీ ఆఫ్ దీస్ ఫర్ రిఫార్మర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ రిఫార్మ్ అసోసియేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్. ఆఫన్ ఇన్ సీక్రెట్ మీటింగ్స్ దీస్ రిఫార్మర్స్ వుడ్ వైలేట్ క్యాస్ట్ టాబూస్ అండ్ ఫుడ్ అండ్ టచ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు గెట్ రీడ్ ఆఫ్ ద హోల్ ఆఫ్ క్యాస్ట్ ప్రిడ్యూస్ ఇన్ దర్ లైఫ్స్. సో మెనీ రిఫార్మర్స్ అందరూ కూడా రిఫార్మ్ అసోసియేషన్స్ అన్నీ కూడా అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు సో సీక్రెట్ మీటింగ్స్ అనేవి పెట్టారనమాట. సో రిఫార్మర్స్ వుడ్ వైలేట్ క్యాస్ట్ టాబూస్ అండ్ ఫుడ్ అండ్ టచ్. రిఫార్మర్స్ అందరూ కూడా ఈ క్యాస్ట్ ట్యాబ్స్ అన్నీ కూడా ఫుడ్ పైన కానీ అన్టచబిలిటీ పైన కానీ వైలేట్ చేస్తున్నారని. సో దెర్ వర్ ఆల్సో అదర్స్ హూ క్వశ్చన్ ద ఇంజస్టిస్ ఆఫ్ క్యాస్ట్ సోషల్ ఆర్డర్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద 19th century, Christian missionaries began setting up schools for tribal groups and lower caste children. These children were thus equipped with some resources to make their ways into a changing world. సో క్రిస్టియన్ మిషనరీస్ కూడా లోవర్ క్యాస్ట్ పీపుల్కి అలాగే ట్రైబల్ గ్రూప్స్ కూడా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు, దాని ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుందని. సో వీళ్ళంతా కూడా రిసోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట కొంచెం చేంజ్ చేయడానికి వాళ్ళ సోషల్ స్టేటస్ని. అట్ ద సేమ్ టైమ్ పూర్ బిగన్ లివింగ్ దేర్ విలేజెస్ టు లుక్ ఫర్ జాబ్స్ దట్ వర్ ఓపెనింగ్ అప్ ఇన్ ద cities. There was a work in the factories that were coming up and jobs in municipalities. You have read about. సో చాలా చోట్ల కూడా పూర్ పీపుల్కి కూడా
ఆ విలేజెస్లో వదిలేసి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనమాట సిటీస్లో అంతా కూడా. సో వాళ్ళకి ఫ్యాక్టరీస్ ఉన్న చోట వర్క్ దొరుకుతుంది, మున్సిపాలిటీస్లోనూ అలా వర్క్ జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీస్ అనేది చాప్టర్ 6లో చదివాము. సో థింక్ ఆఫ్ ద న్యూ డిమాండ్స్ ఆఫ్ లేబర్ దిస్ క్రియేటెడ్. డ్రైన్స్ హ్యాడ్ టు బీ డగ్, రోడ్స్ laid, buildings constructed, and cities cleaned. This required coolies, diggers, carriers, bricklayers, sewage cleaners, and sweepers, palanquin bearers, rickshaw pullers. సో ఎక్స్పాన్షన్ సిటీస్ ఎలా ఎక్స్పాండ్ అయితే చూసాం మనము ట్రేడర్ ద్వారా. సో వాటికి ఆ సిటీస్ ఫార్మేషన్స్కి మనకి డ్రైన్స్ గుంతలు తవ్వాలి, రోడ్స్లు వేయాలి, బిల్డింగ్స్ కట్టాలి, అలాగే సిటీస్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. సో వీటన్నిటికి కూడా మ్యాన్ పవర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. కూలీలు గాను, డిగ్గర్లు గాను, క్యారియర్ గాను, బ్రిక్ లేయర్స్ గాను, సీవేజ్ క్లీనర్స్, స్వీపర్స్, పల్లకిన్ బీటర్స్, రిక్షా పుల్లర్స్. సో ఈ మ్యాన్ ఫోర్స్ అంతా కూడా అవసరం అవుతుంది. సో ఈ లేబర్ ఫోర్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే పూర్ ఫ్రమ్ ద విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్. సో స్మాల్ టౌన్స్లోను విలేజెస్లో ఉన్న పూర్ పీపుల్ వచ్చి ఇక్కడ సిటీస్లో వర్క్ చేస్తారనమాట. సో వీళ్ళంతా కూడా మెయిన్గా చాలామంది లో క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే. సో సిటీస్కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి కూలీ దొరుకుతుంది కాబట్టి. సమ్ ఆల్సో వెంట్ టు వర్క్ ఇన్ ప్లాంటేషన్స్ ఇన్ అస్సాం, మారిషస్, త్రినిడాడ్ అండ్ ఇండోనేషియా. సో బ్రిటిష్ ప్లాంటేషన్స్లో కూడా అబ్రాడ్లో కూడా వర్క్ చేయడానికి వెళ్ళారనమాట. సో వర్క్ ఇన్ ద న్యూ లొకేషన్ వాజ్ ఆఫెన్ వెరీ హార్డ్, బట్ ద పూర్ ద పీపుల్ ఫ్రమ్ ద లో క్యాస్ట్ సా దిస్ అన్ ఆపర్చునిటీ టు గెట్ అవే ఫ్రమ్ ద అప్రెసివ్ హోడ్ దట్ అప్పర్ క్యాస్ట్ ల్యాండ్ ఓనర్స్ ఎక్సైజ్ ఓవర్ ద లైవ్స్ అండ్ ద డైలీ హ్యూమిలేషన్ దే సఫర్డ్. సో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పూర్ పీపుల్ని అనగారుస్తున్నారు కాబట్టి సో వాటి నుండి తప్పించుకోవడానికి సో లో క్యాస్ట్ వాళ్ళు సో ఈ వాళ్ళు బతికి తెరువు చూసుకోవడానికి ఇలా కూలి పనుల్లో చేసేవాళ్ళు అనమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో కూలీ షిప్ అనమాట, కూలీలను తరలిస్తున్న ఒక షిప్ 19th centuryలో ఇండియన్ లేబరర్స్ని మారిషస్కి తరలిస్తుంది అక్కడ ప్లాంటేషన్స్లో వర్క్ చేయడానికి. వీళ్ళంతా కూడా లో క్యాస్ట్ సంబంధించిన వాళ్ళే. నెక్స్ట్ హూ కుడ్ ప్రొడ్యూస్ షూస్. సో లెదర్ వర్కర్స్ హూ హ్యావ్ బీన్ ట్రెడిషనల్లీ హెల్డ్ ఇన్ కంటెంప్ట్ since they work with the dead animals which are seen as dirty and polluting. During the First World War, however, there was a huge demand for shoes for the armies. Caste prejudice against leather work meant that only the traditional leather workers and shoemakers were ready to supply army shoes, so they could ask for high prices and gain impressive profits. సో మాదిగాస్ ఆంధ్రప్రదేశ్లో అయితే మాదిగాలు అంటారు. సో మాదిగలో మాత్రమే చెప్పులు కుట్టేవాళ్ళు, అన్టచబుల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి. సో వాళ్ళంతా కూడా హైడ్స్ క్లీన్ చేయడం కానీ, ట్యానింగ్ దెమ్ ఫర్ యూజ్ అండ్ సీవింగ్ శాండల్స్, చెప్పులు కుట్టడంలో వాళ్ళు స్పెషలిస్ట్లు అని. సో లెదర్ వర్క్స్ అంటే ఈ చెప్పులు కుట్టే వర్క్ అంతా పని అంతా కూడా ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే చేయాలని చేస్తారు. ఇది ఎందుకంటే వాళ్ళు జంతువులు, చనిపోయిన జంతువుల నుంచి తోలు కలెక్ట్ చేసి చెప్పులు కుట్టాల్సి వచ్చేది. సో ఇది ఈ స్కిన్ కలెక్ట్ చేయడము అనే డెడ్ యానిమల్స్ నుంచి అనేది ఒక డర్టీ అండ్ పొల్యూటింగ్ వర్క్గా చూసేవాళ్ళు. సో ఫస్ట్ వరల్డ్ వార్లో మాత్రం ఆర్మీస్ అన్నిటికి కూడా సోల్జర్స్కి షూస్ అవసరం అయ్యేవి. సో ఈ క్యాస్ట్ ప్రిజుడిస్ అనేది లెదర్ వర్క్ అగైనెస్ట్గా ఉండేది అనమాట. సో ట్రెడిషనల్ లెదర్ వర్కర్స్, షూ మేకర్స్ మాత్రమే ఆర్మీ షూస్ సప్లై చేసేవాళ్ళు. సో వాళ్ళకి చాలా హై ప్రైసెస్లో ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట దాని ద్వారా. సో దెర్ వర్ అదర్ జాబ్స్ టు ద ఆర్మీ. ఫర్ ఇన్స్టెంట్ ఆఫర్డ్ ఆపర్చునిటీస్ ఎ నెంబర్ ఆఫ్ మహార్ పీపుల్ హూ వర్ రికార్డ్ యాజ్ అన్టచబుల్. సో ఆర్మీ జాబ్స్ కూడా వాళ్ళకి వచ్చాయన్నమాట. మహార్ పీపుల్ అన్టచబుల్గా కన్సిడర్ చేసిన వాళ్ళకి కూడా మహార్ రెజిమెంట్లో కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. అలాగే ఫాదర్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్, ద లీడర్ ఆఫ్ దళిత్ మూవ్మెంట్, టాట్ అట్ అన్ ఆర్మీ స్కూల్. సో బిఆర్ అంబేద్కర్ ఫాదర్ కూడా ఏదైతే దళిత్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారో ఆయన కూడా ఆర్మీ స్కూల్లో చదువుకున్నారు. సో నో ప్లేస్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. సో ఇన్ ద బాంబే ప్రెసిడెన్సీ అట్ లేట్ యాజ్ 1829 untouchable were not allowed into government schools. When some of them pressed hard for that right, they were allowed to sit on the veranda outside the classroom and listen to the lessons without polluting the room where upper caste boys were taught. సో బాంబే ప్రెసిడెన్సీలో 1829లో అన్టచబుల్స్కి స్కూల్స్లోకి అలౌ చేసేవాళ్ళు కాదు. సో తర్వాత కొంతమంది అపోజ్ చేస్తే సో వాళ్ళు స్కూల్స్లోకి అలౌ చేసినా కానీ స్కూల్ క్లాస్ బయట ఏదైతే అప్పర్ క్లాస్ లోపల కూర్చుంటారో సో క్లాస్ బయట వీళ్ళు అన్టచబుల్స్ బయట కూర్చునేవాళ్ళు. సో దాని ద్వారా అప్పర్ క్యాస్ట్ బాయ్స్ అలా వాళ్ళ క్లాస్ రూమ్ పొల్యూట్ కాకుండా అట్లా ఉండేదని భావించేవాళ్ళు అనమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో డుబ్లాస్ ఆఫ్ గుజరాత్ క్యారింగ్ మ్యాంగోస్ టు ద మార్కెట్. డుబ్లాస్ లేబర్డ్ ఫర్ అప్పర్ క్యాస్ట్ ల్యాండ్ ఓనర్స్ కల్టివేటింగ్ దర్ ఫీల్డ్స్ అండ్ వర్కింగ్ వే వెరైటీ ఆఫ్ హార్డ్ జాబ్స్ అట్ ద ల్యాండ్ లార్డ్ హౌస్. సో అప్పర్ క్యాస్ట్ ల్యాండ్ లార్డ్ హౌస్కి వీళ్ళు కూలి పనులు చేసేవాళ్ళు అనమాట. సో గుజరాత్ డుబ్లాస్
Next, demand for equality and justice. Gradually, by the second half of the 19th century, people from within the non-Brahmin castes began organizing movements against caste discrimination and demanded social equality and justice. So, Satnami movement in central India was founded by Gasdas, who worked among the leather workers and organized a movement to improve their social status. సో సెకండ్ హాఫ్ ఆఫ్ 19th సెంచరీకి వచ్చేసి నాన్ బ్రాహ్మిన్ కాస్ట్ ఒక మూమెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి స్టార్ట్ చేశారు అనమాట క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన. అలాగే సొసైటీలో సోషల్ ఈక్వాలిటీ జస్టిస్ ఉండాలని. అలాంటిదే ఒక సత్నామీ మూమెంట్ సెంట్రల్ ఇండియాలో గసిదాస్ ఫౌండ్ చేసింది ఆయన. ఈయన లెదర్ వర్కర్స్ అలాగే అదర్ లెదర్ వర్కర్స్ అలాగే ఆర్గనైజ్డ్ మూమెంట్ ఇంప్రూవ్ దేర్ సోషల్ స్టేటస్. ఇన్ ఈస్టర్న్ బెంగాల్ హరిదాస్ ఠాకూర్స్ మతువా sect worked among Chandala cultivators. So Haridas questioned Brahminical texts that supported the caste system. సో హరిదాస్ కూడా క్వశ్చన్ చేశారన్నమాట. సో చండాల కల్టివేటర్స్ వాళ్ళని అప్రెసింగ్ కూడా ఆయన పాటుపడ్డాడు. సో ఈ బ్రాహ్మణికల్ టెక్స్ట్లో ఎక్కడ క్యాస్ట్ సిస్టమ్ సపోర్ట్ చేశారో దాన్ని క్వశ్చన్ చేశారన్నమాట. సో ఇన్ వాట్ ఈస్ ప్రెజెంట్ కేరళ ఏ గురు ఫ్రమ్ ఎలవ క్యాస్ట్ శ్రీ నారాయణ గురు ప్రొక్లెయిమ్ ద ఐడియాస్ ఆఫ్ యూనిటీ ఫర్ హిస్ పీపుల్. సో కేరళలో శ్రీనారాయణ గురు కూడా అందరూ ఈక్వాలిటీ గురించి యూనిటీ ఐడియాస్ ఆఫ్ యూనిటీ గురించి పీపుల్ గురించి ప్రొక్లెయిమ్ చేశారు. సో హీ ఆర్గ్యూడ్ అగేన్స్ట్ ద ట్రీటింగ్ పీపుల్ అండ్ ఈక్వల్ అండ్ ద బేస్ ఆఫ్ క్యాస్ట్ డిఫరెన్స్. సో కులం పేరుతో అన్ఈక్వాలిటీని గురించి ఈయన క్వశ్చన్ చేశారు సొసైటీలో ఉన్న దాని గురించి. అకార్డింగ్ టు హిమ్ ఆల్ హ్యూమన్ కైండ్ బిలాంగ్ టు ద సేమ్ క్యాస్ట్. సో ఆయన ప్రకారం అందరూ హ్యూమన్స్ అందరూ కూడా ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. సో వన్ ఆఫ్ హిస్ ఫేమస్ స్టేట్మెంట్ వాజ్ ఒరు జాతి ఒరు మతం ఒరు దైవం మనుష్యన్, వన్ క్యాస్ట్ వన్ రిలీజన్ వన్ గాడ్ ఫర్ హ్యూమన్ కైండ్. సో అందరూ ఒక క్యాస్టే ఒకే రిలీజనే అలాగే దేవుడు కూడా అందరికి ఒకటే మనుషులందరికీ అని చెప్పాడు అనమాట ఆయన. సో ఆల్ దీస్ సెక్ట్స్ వర్ ఫౌండెడ్ బై లీడర్స్ హూ కేమ్ ఫ్రమ్ నాన్ బ్రాహ్మిన్ క్యాస్ట్ అండ్ వర్క్డ్ అమాంగ్స్ట్ దెమ్. సో దే ట్రై టు చేంజ్ దోస్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ ప్రొవోక్డ్ ద కంటెంప్ట్ ఆఫ్ డామినెంట్ క్యాస్టెస్. దే ట్రై టు క్రియేట్ ఏ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అమాంగ్ ద సబార్డినేట్ క్యాస్ట్. నెక్స్ట్ గులాంగిరి. సో గులాంగిరి అని చూస్తే ఇది గులాంగిరి అంటే బానిసత్వం అన్నట్టు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ వోకల్ అమాంగ్స్ ద లో క్యాస్ట్ లీడర్స్ వాజ్ జ్యోతిరావు పులే. సో లో క్యాస్ట్కి ఒక వాయిస్గా మారినారు జ్యోతిరావు పులే. సో ఈయన 1827లో పుట్టారు. సో ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో చదివారు. ఆయన పెరుగుతున్న కొద్దీ ఈయన ఐడియాస్ ఇన్ జస్టిస్ ఆఫ్ క్యాస్ట్ గురించి ఐడియాస్ అనేది డెవలప్ చేసుకున్నారు. ఈ బ్రాహ్మిన్స్ని అటాక్ చేశారు ఆయన, ఏదైతే వాళ్ళు సుపీరియర్గా అని క్లెయిమ్ చేసుకుంటున్నారో అందరికంటే. అలాగే వాళ్ళు ఆరియన్స్ అని దానిపైన బ్రాహ్మిన్స్ని అటాక్ చేస్తారు. సో పులే ఆర్గ్యూడ్ దట్ ఆరియన్స్ వర్ ఫారినర్స్ హూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది సబ్ కాంటినెంట్ అండ్ డిఫీటెడ్ అండ్ సబ్జుగేటెడ్ ద ట్రూ చిల్డ్రన్ ఆఫ్ ద కంట్రీ. సో బ్రాహ్మిన్స్ ఆరియన్స్ అని చెప్పుకున్నారు కదా. సో ఆరియన్స్ అంతా కూడా ఇండియన్స్ కాదు, వీళ్ళంతా కూడా ఫారినర్స్. సో ఇండియా పైన సబ్ కాంటినెంట్ పైన వీళ్ళ లోకల్ పీపుల్ పైన దాడి చేసి కబ్జా చేశారు అని. those who have lived here from before the coming of Aryans. So as the Aryans established their dominance, they began looking at the defeated population as inferior. సో వాళ్ళు డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఆరియన్స్. సో డిఫీటెడ్ పాపులేషన్ వాళ్ళని ఇన్ఫీరియర్గా చూశారు, అదే క్యాస్ట్ అనేదిగా లో క్యాస్ట్ పీపుల్గా వాళ్ళు పరిగణిస్తున్నారని. సో అకార్డింగ్ టు ఫులే ద అప్పర్ క్యాస్ట్ హ్యాడ్ నో రైట్ టు దేర్ ల్యాండ్ అండ్ పవర్. ఇన్ రియాలిటీ ద ల్యాండ్ బిలాంగ్ టు ఇండిజినస్ పీపుల్, దిస్ కాల్డ్ లో క్యాస్ట్. సో ఆరియన్స్ అంతా కూడా అప్పర్ క్యాస్ట్, వీళ్ళంతా ఫారినర్స్. సో ఇక్కడ ఉన్న పీపుల్ అంతా కూడా లో క్యాస్ట్. సో యాక్చువల్ ల్యాండ్కి సంబంధించింది ఆ లో క్యాస్ట్ పీపుల్దే ఇండియా అని ఈయన ఆర్గ్యూ చేస్తారు. సో పూలే క్లెయిమ్డ్ దట్ బిఫోర్ ఆర్యన్ రూల్ దర్ ఎగ్జిస్టెడ్ ఏ గోల్డెన్ ఏజ్ వెన్ warrior peasants tilled the land and ruled the Maratha countryside in just and fair ways. సో ఆర్యన్ రూల్ రాకముందు గోల్డెన్ ఏజ్గా ఉండేది. సో వీరులు అలాగే రైతులు అంతా కూడా ల్యాండ్ని దున్నుకునే వాళ్ళు జస్ట్ అండ్ ఫెయిర్ వేస్లో. సో హీ ప్రపోజ్ దట్ శూద్రాస్ లేబరింగ్ క్యాస్ట్ అండ్ అతి శూద్రాస్ అన్టచబుల్ షుడ్ యునైట్ టు ఛాలెంజ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. సో శూద్రులు అతి శూద్రులు కలిసి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్గా పోరాడాలని. సత్యశోధక్ సమాజ్ని ఈయన ఫౌండ్ చేశారు. సో క్యాస్ట్ ఈక్వాలిటీ గురించి ప్రపోజ్ చేస్తుంది అది. సో సోర్స్ 3లో మీ హియర్ అండ్ యూ ఓవర్ దేర్ అని పులే ఆల్సో క్రిటికల్ ఆఫ్ ద యాంటీ కాలోనియల్ నేషనలిజం దట్ వాస్ ప్రీచ్డ్ బై అప్పర్ క్యాస్ట్ లీడర్స్. హీ రోట్
So the Brahmins have hidden way of the sword of their religion, which has cut the throat of people's prosperity, and now go about posing a great practice of their country. సో బ్రాహ్మిన్స్ రిలీజియన్ పేరు మీదన సో చాలామంది పీపుల్ యొక్క గొంతులు కోస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు పెద్దగా గొప్ప దేశభక్తులుగా పోర్ట్రే చేసుకుంటున్నారు అని చెప్పి ఆర్గ్యూ చేశారు. సో దే గేవ్ దిస్ అడ్వైస్ టు అవర్ శూద్ర ముస్లిం అండ్ పారిసీ యూత్ దట్ unless we put away all quarreling amongst ourselves about the division between high and low in our country and come together, our country will never make any progress. It will be unity to serve their purpose, and then will be me here and over there again. సో అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పక్కన పెట్టి అందరు కులాలు ముస్లిమ్స్ అందరు కూడా ఒకటే ఇవి. సో ఈ బ్రిటిష్కి అగెనిస్ట్గా పోరాడాలని పిలిపించారు. సో 1873 ఫులే రోట్ ఏ బుక్ నేమ్డ్ గులాంగిరి మీనింగ్ స్లేవరీ. సో 1873లో ఫులే బుక్ రాశారు అన్నమాట, జ్యోతిరావు ఫులే. సో గులాంగిరి అనే బుక్. సో దాని అర్థం బానిసత్వం అని, స్లేవరీ. సమ్ 10 years before this, the American Civil War had been fought, leading to the end of slavery in America. Phule dedicated his book to all those Americans who had fought to free slaves, thus establishing a link between the conditions of the lower caste in India and the black slaves in America. సో అమెరికన్ సివిల్ వార్ అనేది జరిగింది. సో అక్కడ స్లేవ్ సిస్టమ్ని అబాలిష్ చేస్తారు. సో అదేవిధంగా సో దాని గురించి ఈయన బుక్ రాశారు. సో అక్కడ బ్లాక్ స్లేవ్స్కి ఇక్కడ మనకి కూడా సిమిలర్గా లో క్యాస్ట్ అని ఉండి సో ఈ కండిషన్స్ అని చెప్పేసి ఈయన ఆర్గ్యూ చేశారు. So as this example shows, Phule extended his criticism of the caste system to argue against all forms of inequality. He was concerned about the plight of upper caste women, the miseries of the laborer, and the humiliation of the low caste. This movement for caste reform was continued in the 20th century by other great Dalit leaders, B.R. Ambedkar in Western India and E.V. Ramaswamy Nayakar in the south. So south India, E.V. Ramaswamy Nayakar, నార్త్లో మెయిన్గా వెస్ట్రన్ ఇండియాలో బిఆర్ అంబేద్కర్ కూడా ఈ అప్పర్ క్యాస్ట్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి అప్పర్ క్యాస్ట్ పైన పోరాటం అనేది జరిగిందనమాట. సో వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అంబేద్కర్ గారు 1927లో చెప్తున్నారు. సో వీ నౌ వాంట్ టు గో టు ద ట్యాంక్ ఓన్లీ టు ప్రూవ్ దట్ లైక్ అదర్స్ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. హిందూ సొసైటీ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఆన్ 2 main principles, ఈక్వాలిటీ అండ్ అబ్సెన్స్ ఆఫ్ క్యాస్టిజం. సో హిందూ సమాజం అంతా 2 ప్రిన్సిపల్స్ పైనే డివైడ్ చేయబడాలి. ఒకటి ఈక్వాలిటీ సమానత్వం, అలాగే క్యాస్ట్ అనేది 2 హై క్యాస్ట్ లో క్యాస్ట్ అని చెప్పాను. నెక్స్ట్ హూ కుడ్ ఎంటర్ టెంపుల్స్. సో టెంపుల్స్లోకి ఎవరు వెళ్ళాలని చూస్తే అన్టచబుల్స్ని టెంపుల్స్లోకి అలౌ చేసేవాళ్ళు కదనమాట. సో అంబేద్కర్ గారు మహార్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి. యాజ్ ఎ చైల్డ్ హీ ఎక్స్పీరియన్స్డ్ వాట్ క్యాస్ట్ ప్రిడ్యూస్ మెయింటైన్ ఎవ్రీడే లైఫ్. సో ప్రతిరోజు ఆయన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో స్కూల్లో కూడా క్లాస్ రూమ్ బయట కూర్చునేవాళ్ళు ఈయన. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఎవరైతే అప్పర్ క్యాస్ట్ చిల్డ్రన్ తాగుతారో సో ఆ ట్యాప్స్ నుంచి వాటర్ డ్రింక్ చేయడానికి అలౌ చేసేవాళ్ళు కాదు. ఆఫ్టర్ ఫినిషింగ్ స్కూల్ హీ గాట్ ఎ ఫెలోషిప్ to go to the US for higher studies. On his return to India in 1919, he wrote extensively about upper caste power in contemporary society. సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి యూఎస్ ఫెలోషిప్ వచ్చింది, అక్కడ హైయర్ స్టడీస్కి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత 1919లో అప్పర్ క్యాస్ట్ పవర్ అండ్ కంటెంపరీ సొసైటీ గురించి బుక్స్ రాశారనమాట. సో ఈ 1927 అంబేద్కర్ స్టార్టెడ్ ఏ టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ ఇన్ విచ్ హిస్ మహర్ కాస్ట్ ఫాలోవర్స్ పార్టిసిపేటెడ్. 1927లో సో మహర్ కాస్ట్ ఫాలోవర్స్ పార్టిసిపేట్ చేసిన ఒక టెంపుల్ ఎంట్రీ మూమెంట్ని అంబేద్కర్ స్టార్ట్ చేశారనమాట. సో బ్రాహ్మణ్ పీస్ ఫర్ అవుట్రేజ్ వెన్ దళిత్స్ యూజ్డ్ వాటర్ ఫ్రమ్ ద టెంపుల్ ట్యాంక్. సో బ్రాహ్మిన్స్ అందరూ కూడా కోపాన్ని తెచ్చుకుంటారనమాట, ఎందుకంటే దళితులంతా కూడా టెంపుల్ ట్యాంక్స్లో టెంపుల్ బావిస్లో ఉన్న వాటర్ని యూజ్ చేస్తున్నారని. సో అంబేద్కర్ లెడ్ 3 such movements for temple entry between 1927 and 1935. His aim was to make everyone see the power of caste prejudice within society. Next, the non-Brahmin movement. So non-Brahmin movement. So in the early 20th century, the non-Brahmin movement started. So the initiative came from those non-Brahmin castes that acquired access to education, wealth and influence. సో నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది ఎర్లీ 20th centuryలో. సో ఇది నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ స్టార్ట్ చేసింది, ఈ ఇనిషియేటివ్ అంతా కూడా నాన్ బ్రాహ్మిన్ క్యాస్ట్ ఎవరైతే ఎడ్యుకేషన్ వెల్త్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళు. సో వీళ్ళంతా ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే బ్రాహ్మిన్స్ అంతా కూడా ఆర్యన్ ఇన్వేడర్స్ యొక్క వారసులని. సో వీళ్ళంతా కూడా నార్త్ ఫారినర్స్ అని. సో వీళ్ళు నార్త్ని కాంక్వర్ చేసుకున్నారు, సదరన్ ల్యాండ్స్ని కూడా ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద రీజన్ అని.
సో ఇండిజినస్ ద్రవిడియన్ రేస్ దే ఆర్ ఆల్సో ఛాలెంజ్డ్ బ్రాహ్మణ క్లెయిమ్స్ టు పవర్. సో ఈవి రామస్వామి నాయకర్ ఆర్ పెరియార్ as he was called came from a middle class family. Interestingly, he had seen as ascetic in his early life and had studied Sanskrit scriptures carefully. సో సౌత్లో పెరియార్ రామస్వామి నాయకర్, సో ఈయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఆయన. సో ఈయన సాంస్క్రిట్ స్క్రిప్చర్స్ అన్నీ కూడా చదివారనమాట చాలా కేర్ఫుల్గా. లేటర్ హీ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద కాంగ్రెస్ ఓన్లీ టు లీవ్ ఇట్ డిస్కస్డ్ వెన్ హీ ఫౌండ్ దట్ ఫీస్ట్ ఆర్గనైజ్డ్ బై నేషనలిస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ followed caste distinctions, that is lower castes are made to sit at a distance from the upper caste. So convinced that untouchables had to fight for their dignity, Periyar founded the self-respect movement. సో ఈయన కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు లోయర్ క్యాస్ట్ వాళ్ళని సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉండేది, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి సపరేట్ ఉండేది అనమాట. సో అది చూసిన తర్వాత ఈయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు అన్టచబుల్స్ కోసం. So he argued that untouchables were the true upholders of original Tamil and Dravidian culture which had been subjugated by Brahmins. సో బ్రాహ్మణ్స్ అంతా కూడా ఆర్యన్ వారసత్వాలు. సో ఆర్యన్స్ ఫారినర్స్. సో లోకల్గా ఇండిజినస్గా పీపుల్ ఉండే వాళ్ళంతా కూడా ద్రవిడియన్స్ అని, తమిళ్ ఒరిజినల్గా వీళ్ళంతా కూడా తమిళ్ స్పీకింగ్ పీపుల్ అని చెప్పారు. సో హీ ఫెల్ట్ దట్ ఆల్ రిలీజియస్ authorities saw social divisions as inequality as God given. So untouchables had to free themselves therefore from all religions in order to achieve social equality. సో ఈయన ఎథిస్ట్ అనమాట. సో దేవుడి వల్లనే ఈ ఇన్ఈక్వాలిటీ అనేది క్రియేట్ అయింది. సో అందుకే అన్టచబుల్స్ అందరూ కూడా అంటారు కూడా ఈ రిలీజియన్ని బాయ్కట్ చేయాలని, ఈయన సోషల్ ఈక్వాలిటీ కోసం అచీవ్ చేయాలని చెప్పారు. సో పెరియార్ వాజ్ అన్ అవుట్ స్పోకెన్ క్రిటిక్ ఆఫ్ హిందూ స్క్రిప్చర్స్. సో హిందూ స్క్రిప్చర్స్కి ఈయన చాలా క్రిటిక్గా ఉన్నారనమాట. ఎస్పెషలీ లైక్ మనుస్క్రిప్ట్స్ అనేది మనుస్మృతి గురించి, అలాగే యాన్షియంట్ లా గివర్ భగవద్గీత రామాయణ గురించి కూడా ఈయన క్రిటిసైజ్ చేశారు. సో ఇవన్నీ కూడా బ్రాహ్మణ్స్ యొక్క అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి లోవర్ క్యాస్ట్ అని. అలాగే మెన్ని ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, ఉమెన్ని ఎక్కువ డామినేట్ చేసి మెన్నే హయ్యర్ అని చూపిస్తున్నారని ఆర్గ్యూ చేశారు. అలాగే దీస్ అసెషన్స్ did not go unchallenged. The forceful speeches, writings and movements of lower caste leaders did lead to rethinking and some self-criticism among upper caste nationalist leaders. But Orthodox Hindu society also reacted by founding Sanatan Dharma Sabhas and Bharat Dharma Mahamandal in North and associations like the Brahmana Sabha in Bengal. సో ఈ ఛాలెంజ్ చేశారన్నమాట. వీళ్ళ ఏదైతే క్రిటిసైజ్ చేస్తారో సో హిందూయిజం గురించి. సో ఆర్థోడాక్స్ హిందూ సొసైటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి, లైక్ సనాతన్ ధర్మ సభాస్ భారత ధర్మ మహామండల నార్త్లో. అలాగే బెంగాల్లో బ్రాహ్మణ సభ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇవన్నీ కూడా అసోసియేషన్ అన్నీ కూడా క్యాస్ట్ డిస్టింక్షన్ని కార్నర్ స్టోన్ ఆఫ్ హిందూయిజం. అలాగే షోస్ హౌ దిస్ వాస్ sanctified by scriptures. So debates and struggles over caste continued beyond the colonial period and are still going on in our own times. సో ఇప్పుడు కూడా ఈ క్యాస్ట్ పైన డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో పెరియార్ అండ్ ఉమెన్ సోర్స్ 5 నుంచి చూస్తే పెరియార్ ఈ ఉమెన్ గురించి ఏం రాశారంటే, ఓన్లీ విత్ ద అరైవల్ ఆఫ్ వర్డ్స్ సచ్ as తారా ముకూర్తం అవర్ ఉమెన్ హ్యాడ్ బికమ్ puppets in the hands of their husbands. We ended up with such fathers who advised their daughters that they had been gifted away to their husbands and they belonged to their husband's place. This is the result of our association with the Sanskrit. సో ఉమెన్ని తక్కువ చేసి చూస్తున్నారు. సో ఉమెన్ ఒక తోలుబొమ్మలా చూస్తున్నారు. సో ఫాదర్స్ అంతా కూడా డాటర్స్ అందరికీ నేర్పిస్తున్నారంట. వాళ్ళు అంటే వాళ్ళకి ముందుగానే చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. సో వాళ్ళ హస్బెండ్కి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చేయబడతారు. సో అక్కడ వాళ్ళ ప్లేస్ హస్బెండ్స్ ప్లేస్ అని ముందుగానే డిసైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆర్గనైజింగ్ ఫర్ రిఫార్మ్స్ చూస్తే మనకి బ్రహ్మ సమాజ్, ఈ రిఫార్మ్ మూమెంట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ బ్రహ్మ సమాజ్, దెరిజో అండ్ యంగ్ బెంగాల్ మూమెంట్, రామకృష్ణ మిషన్, స్వామి వివేకానంద, ప్రార్థనా సమాజ్ అండ్ వేద సమాజ్ అనేవి ఉన్నాయన్నమాట. అలిగార్ మూమెంట్, సింగ్ సభా మూమెంట్. సో బ్రహ్మ సమాజ్ 1830లో ఫామ్ చేశారు. సో ఇది అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఐడాల్టరీ అండ్ సాక్రిఫైసెస్ని ప్రొహిబిట్ చేసింది. సో బిలీవ్డ్ ఇన్ ఉపనిషత్స్ and forbade its member from criticizing other religious practices. It critically drew upon the ideals of religions, especially of Hinduism and Christianity, looking at their negative and positive dimensions. So Keshav Chandra Sen, one of the main leaders of Brahma Samaj. Next, Deroji and Young Bengal movement చూస్తే, so Henry Louis Vivian Deroji, a teacher at Hindu College Calcutta in the 1820s, promoted radical ideas and encouraged his peoples to question all authority. సో ఇది ఎస్టాబ్లిష్ చేసింది కలకత్తా హిందూ కాలేజ్
టీచర్ అనమాట. సో ఈయన రాడికల్ ఐడియాస్ అన్నింటినీ ప్రమోట్ చేశాడు. సో రిఫర్ టు యాజ్ ద యంగ్ బెంగాల్ మూమెంట్, హీ స్టూడెంట్స్ అటాక్ ట్రెడిషన్ అండ్ కస్టమ్, డిమాండెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఉమెన్కి అందరికీ ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి కూడా క్యాంపెయిన్స్ అనేది యంగ్ బెంగాల్ మూమెంట్ అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ అని చూస్తే, సో రామకృష్ణ మిషన్ అండ్ స్వామి వివేకానంద. సో రామకృష్ణ మిషన్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద గురు ఆయన. సో రామకృష్ణ మిషన్ స్ట్రెస్ ద ఐడియల్ ఆఫ్ సాల్వేషన్ త్రూ సోషల్ సర్వీస్ అండ్ సెల్ఫ్లెస్ యాక్షన్. సో ప్రజాసేవ ద్వారా అలాగే సెల్ఫ్లెస్ యాక్షన్ ద్వారా ఐడియా ఆఫ్ సాల్వేషన్ అనేది పొందొచ్చు అని రామకృష్ణ మిషన్ అనేది ప్రబోధించింది. సో స్వామి వివేకానంద 1863 to 1902 వరకు ఈయన ఉన్నారు. సో హూజ్ ఒరిజినల్ నేమ్ వాజ్ నరేంద్రనాథ్ దత్త. సో కంబైన్డ్ ద సింపుల్ టీచింగ్స్ ఆఫ్ శ్రీ రామకృష్ణ విత్ హిస్ వెల్ ఫౌండెడ్ మోడర్న్ అవుట్లుక్ అండ్ స్ప్రెడ్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. So after hearing him in the World Parliament of Religions at Chicago in 1893, the New York Herald reported, "We feel how foolish it is to send missionaries to this learned nation." So indeed, Swami Vivekananda was the first Indian in modern times who re-established the spiritual preeminence of the Vedanta philosophy on a global scale. సో రామకృష్ణ పరమహంస ఒరిజినల్ నేమ్ నరేంద్ర దత్త. సో ఈయన రామకృష్ణ టీచింగ్స్ అన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేశారు. సో అలాగే వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఏదైతే చికాగోలో జరిగిందో 1819లో, సో ఈయన స్పీచ్ విన్న తర్వాత న్యూయార్క్ హెరాల్డ్ ఈ విధంగా రిపోర్ట్ చేసిందన్నమాట. సో వాళ్ళంతా కూడా అంటే హౌ ఫులిష్ ఇట్ ఇట్స్ టు సెండ్ క్రిస్టియన్ మిషనరీస్. సో క్రిస్టియన్స్ అంతా కూడా క్రిస్టియన్ మిషనరీస్ పంపిస్తున్నారు ఏదైతే లర్న్డ్ నేషన్కి. సో అది చాలా మూర్ఖత్వం అని రాసిందనమాట. సో స్వామి వివేకానంద ఫస్ట్ ఇండియన్ ఎవరైతే స్పిరిచువల్ ప్రీమినెన్స్ని వేదాంత ఫిలాసఫీలో గ్లోబల్ స్కేల్గా తీసుకెళ్ళిన వ్యక్తి. సో బట్ హిజ్ మిషన్ వాజ్ నాట్ సింప్లీ టు టాక్ ఆఫ్ రిలీజన్, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ అట్ ద పవర్టీ అండ్ మిసరీ ఆఫ్ హిస్ కంట్రీమెన్. సో ఆయన రిలీజన్ మాత్రమే అంకితం కాలేదు, అలాగే ఏదైతే భారతీయుల్లో పేదరికం ఉందో అలాగే దాని గురించి కూడా ఆయన చాలా బాధపడ్డారు. సో హీ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎనీ రిఫార్మ్ కుడ్ బికమ్ సక్సెస్ఫుల్ ఓన్లీ బై అఫ్లిక్టింగ్ ద కండిషన్ ఆఫ్ ద మాసెస్. దేర్ఫోర్ హిస్ క్లారియన్ కాల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా వాజ్ టు రైజ్ అబోవ్ ద narrow confines of the religion of the kitchen and come together in the service of the nation. By sending out this call, he made a signal contribution to the nascent nationalism of India. His sense of nationalism was, however, not narrow in its conception. He was considered that many of the problems facing the mankind could only be overcome if the nations of the world come together on an equal footing. Therefore, his exhortation to the youth was to unite on the basis of a common spiritual heritage. In this exhortation, he became truly the symbol of a new spirit and a source of strength for the future. Next, Prarthana Samaj, established in 1869 at Bombay. Prarthana Samaj sought to remove caste restrictions, abolish child marriage, encourage education of women, and the ban on widow remarriage. So its religious meetings reopened the Hindu, Buddhist and Christian texts. Next, Veda Samaj, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది మద్రాస్లో 1864లో. సో వేద సమాజ్ అనేది బ్రహ్మ సమాజ్ ద్వారా ఇన్స్పైర్ అనేది. సో ఇట్ ఈజ్ work to establish caste distinctions and promote widow remarriage and women's education. So it members believed in one good. They condemned the superstitions and rituals of Orthodox Hinduism. Next, అలీగర్ మూమెంట్. సో మొహమ్మదియన్ ఆంగ్లో రెంటల్ కాలేజ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లో అలీగర్ దగ్గర. సో ఈయన ఎస్టాబ్లిష్ చేసింది తర్వాత అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా చేంజ్ అయింది. సో ఇన్స్టిట్యూషన్ ఆఫర్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ వెస్టర్న్ సైన్స్ టు ముస్లిమ్స్. So Aligarh movement was known as it was known had enormous impact in the area of educational reform. Next, Singh Sabha movement. So reform organizations of the Sikhs. The first Singh Sabhas were formed at Amritsar in 1873 and at Lahore in 1879. The Sabhas sought to rid Sikhism of superstitions, caste distinctions and practice seen by them as non-Sikhs. So they promoted education among the Sikhs and often combining modern instructions with the Sikh teachings. సో ఎల్స్వేర్ బ్లాక్ స్లేవ్స్ అండ్ వైట్ ప్లాంటర్స్ చూస్తే మనకి యూ హ్యావ్ రీడ్ అబౌట్ ద జ్యోతిరావు పులే ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ ఇన్ హిస్ బుక్ గులాంగిరి బిట్వీన్ క్యాస్ట్ అప్రెషన్ అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ స్లేవరీ ఇన్ అమెరికా. వాట్ వాస్ ది సిస్టమ్ ఆఫ్ స్లేవరీ. సో బానిసత్వం గురించి అమెరికాలో, అలాగే ఇక్కడ మనకి లోవర్ క్యాస్ట్ అనేది సింక్ చేశారనమాట. సో ఈయన జ్యోతిరావు పులే. సో స్లేవరీ అంటే ఏంటో చూస్తే మనకి ఫ్రమ్ ద టైమ్ దట్ యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ అండ్ ట్రేడర్స్ ల్యాండెడ్ ఇన్ ఆఫ్రికా ఇన్ ద 17th century, ఎ ట్రేడ్ ఇన్ స్లేవ్స్ బిగన్. సో యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ స్లేవ్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. సో బ్లాక్ పీపుల్ వర్ క్యాప్చర్డ్ అండ్ బ్రాట్ ఫ్రమ్ ఆఫ్రికా టు అమెరికా. సో అక్కడ ఆఫ్రికాలో ఉన్న పీపుల్ని వాళ్ళని క్యాప్చర్ చేసి అమెరికాకు తీసుకెళ్లారు.
అక్కడ వైట్ ప్లాంటర్స్కి, సో తెల్ల దొరలకి ప్లాంటేషన్స్ ఎలా చేస్తున్నారో కాఫీ ప్లాంటేషన్స్ కానీ, సో ఇండిగో ప్లాంటేషన్స్ కానీ అక్కడ వాళ్ళకి అమ్మేవాళ్ళు. సో వాళ్ళంతా కూడా కాటన్ అదర్ ప్లాంటేషన్స్లో వర్క్ చేయాల్సి వచ్చేది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ సదరన్ యునైటెడ్ స్టేట్స్, సో సౌత్ యునైటెడ్ స్టేట్స్లో. సో ఇన్ ద ప్లాంటేషన్స్ దే హ్యాడ్ టు వర్క్ లాంగ్ అవర్స్ టిపికలీ ఫ్రమ్ డాన్ టు డస్క్, పనిష్డ్ ఫర్ ఇన్ఎఫిషియెంట్ వర్క్ అండ్ విప్డ్ అండ్ టార్చర్డ్. సో వాళ్ళంతా కూడా ప్లాంటేషన్స్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు వెట్టి చాకరీ చేయాల్సి వచ్చేది. సో ఎవరైతే పని చేయలేకపోతారో వాళ్ళని ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారని చెప్పేసి పనిష్ చేసేవాళ్ళు, కొరడాలతో కొట్టి టార్చర్ చేసేవాళ్ళు. సో మెనీ పీపుల్ వైట్ అండ్ బ్లాక్ అపోజిట్ స్లేవరీ త్రూ ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్. సో యూఎస్లో ఉన్న స్లేవరీని చాలామంది అపోజ్ చేశారు. సో ఇన్ డూయింగ్ సో దే ఇన్వోక్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద అమెరికన్ రెవల్యూషన్ ఆఫ్ 1770, ఎగ్జాటింగ్ సీ యువర్ డిక్లరేషన్ అమెరికన్స్, డూ యూ అండర్స్టాండ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. In his moving Gettysburg Address, Abraham Lincoln held that those who had fought slavery had done so far for the cause of democracy. He urged the people to strive for racial equality so that government of the people, by the people, for the people shall not perish from the earth. సో సేల్ అనేది సౌత్ కరోలినాలో యుఎస్లో ఈ విధంగా జరుగుతుంది 1856లో. సో అబ్రహం లింకన్ గారు దీని గురించి అగెనిస్ట్గా చెప్తూ గవర్నమెంట్ అనేది రేషియల్ ఈక్వాలిటీగా ఉండాలి, సో రేసెస్తో సంబంధం లేకున్నట్ల ఈక్వల్గా ఉండాలి. గవర్నమెంట్ అనేది ఆఫ్ ద పీపుల్ ఉండాలి, బై ద పీపుల్ ఉండాలి, ఫర్ ద పీపుల్, ప్రజల చేత ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడాలి అని చెప్పి చెప్పారనమాట అబ్రహం లింకన్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయింది, ఈ చాప్టర్ ఫినిష్ అయింది. సో వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.